Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒక బృహత్కర కార్యక్రమానికి SRP2లో పనిచేసినటువంటి మైనింగ్ స్టాఫ్ సోదరులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి తన కోలీగ్స్ అందరినీ, తన సహచరులందరినీ కలవాలనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడ చేరిన మీ అందరికీ మరొక్కసారి మనందరి తరఫున మనకే వెల్కమ్, శుభములు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మన మధ్యలో ఉంటూ మనతో కలిసిమెలిసి పనిచేసి మన మంచిలో, చెడ్డలో, కష్టంలో, సుఖంలో మనతో పాటు ఉన్నవారు కొందరు ఈ రోజున మనల్ని విడిచిపోయారు. మరి వారి గురించి, వారికి శ్రద్ధాంజలి ఘటించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మరి వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం సమంజసము. ఈ సందర్భంగా మనల్ని విడిచిపోయిన వారి పేర్లను నేను చదువుతాను. మా పరిశీలనలో దొరికిన 21 మంది ఉన్నారు. వారి మన మధ్య లేకపోవటం మన దురదృష్టం. వారి పేర్లు చదువుతున్న వినండి. గణపతి రాజం, మాటూరి మల్లయ్య, రాజమల్లయ్య, డేవిడ్, ఈ స్వామి గారు, నియాజ్ పాషా, బాషుమియా, ఓ రామారావు, బి నాగయ్య, పుట్నూరి నారాయణ, ఒంటెల ఆగయ్య, ఎం వెంకటస్వామి, గుర్జాల నారాయణ, నల్ల రాయమల్లు, కాటం దేవయ్య, గాదె భూమయ్య, తోకల తిరుపతి రెడ్డి, బొల్లి చిన్న మదనయ్య, ఎల్కపల్లి రాయమల్లు, పాలు ఓఎం గారు, ఎర్రయ్య గారు. ఈ 21 మంది ఉన్నారు. ఎనీహో వీరి మిత్రుల కోసమో వీరందరి కోసమో దయచేసి మన కార్యక్రమానికి ముందుగా ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. దయచేసి నిలబడండి ప్లీజ్. టైం స్టార్ట్ నౌ. మనము కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మనది పేగు బంధం కాదు, రక్తబంధం కానే కాదు. ఎవరు ముడివేయకున్నా ముడిపడిన స్నేహ బంధం మనది. ఎవరు ముడివేయకున్నా ముడిపడిన స్నేహ బృందం మనది. అధికారంలో ఉన్న, అంతస్తుల్లో ఉన్న, పూరి గుడిసెలో ఉన్న, అధికారంలో ఉన్న, అంతస్తులో ఉన్న, పూరి గుడిసెల్లో ఉన్న హద్దులు లేని అనుబంధం మనది. నాటి దశాబ్దాల జ్ఞాపకాలు ముడివేసుకొని నేడు ఈ చోటుకు చేరుకున్న స్నేహ బృందం మనది. ఇది అండి మన ఫ్రెండ్స్ గురించి. మీకు నష్టం ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం SRP2 మైనింగ్ స్టాఫ్ సోదరుల గురించి మనం మాట్లాడుకునే ముందు, మన గురించి మనం పరిచయం చేసుకునే ముందు, SRP2 బొగ్గు గని అనేది 29 ఏప్రిల్ 1979లో, అంటే ఇంకొక 2 రోజులైతే SRP2 బర్త్డే కూడా జరగబోతుంది. 29th ఏప్రిల్లో స్టార్ట్ అయింది. దిగ్విజయంగా నడుస్తూ వివిధ రకాల హోదాల్లో మేనేజర్లు, ఏజెంట్లు, GMల ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చిపోయినా కూడా మనందరం అక్కడే ఉంటూ ఉన్నాం.
అది ఓపెన్ కాస్ట్గా వచ్చాక 2006 సంక్రాంతి రోజున SRP2 మైన్ 2006లో క్లోజ్ చేశాం. ఈ దాదాపు ఆ 30 సంవత్సరాల కాలంలో మధ్యలో కొందరు మనోళ్ళు వచ్చిపోయారు. అయినా కూడా మనకున్న అనుబంధం ఆప్యాయతల గురించి పంచుకుంటానికి మనం ఈరోజు ఇక్కడ చేరుకున్నాం. ఈ సందర్భంగా మనం వచ్చిన వారు ప్రతి ఒక్కరు తనకు తానుగా పరిచయం చేసుకోవాలి. అంటే ఎట్లా అనే డౌట్ వస్తుంది మీకు. ఎట్లా అనేది కూడా ఆ పరిచయం ఏదో నా నుంచే మొదలు పెడతాను నేను. అంటే ఎట్లా పరిచయం చేసుకోవాలి అనేది మనము రకరకాలుగా ఆలోచిస్తుంటాం కదా. మన గురించి మనం ఎలా పరిచయం చేసుకోవాలో నా నుంచే మొదలు పెడతాను. బై ఆర్డర్లో మన చైర్లో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి దయచేసి వారి గురించి పరిచయం చేసుకోవాలి. నా పేరు పేరం రాజశేఖర్. ఎయిడ్స్ రాజశేఖర్ కూడా నాకు పేరు ఉన్నది. అయితే ఆ పేరు వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. నా కుటుంబ పరిస్థితి చూస్తే నాకు ఒకే ఒక్క భార్య. అరే మరి చెప్తాను భయ్, మన చెప్పే ఇంట్రడక్షన్లో కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం. అయితే నాకు 3 సంతానము, 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద అమ్మాయి సింగిల్ పేరెంట్, నాకు మనవరాడు. మా 2వ అమ్మాయి కొత్తగూడెంలో ఉంటుంది, ఆయన మేనేజర్గా చేస్తారు. మా బాబు నా జాబే చేస్తున్నాడు. నా ప్రస్థానము సింగరేణిలో 83 మార్చిలో RK7లో అపాయింట్ అయ్యాను. 3 ఇయర్స్ తర్వాత 86లో SRP2కి వచ్చాను. SRP2లో దాదాపు 2004 వరకు చేశాను. ఓసీ అయిన సందర్భంగా మెడల్ బట్టి అందరిని గెట్టేస్తుంటే క్రమంలో నేను కూడా RK5కి పోయాను. 2016 డిసెంబర్లో స్ట్రోక్ వచ్చింది. అదే నా లాస్ట్ వర్కింగ్ డే. అప్పుడు కేసీఆర్ గారి ఉద్యోగాలు లేనప్పుడు కూడా మెడికల్ అన్ఫిట్ కావడం జరిగింది. 2017లో జూన్లో మా బాబు జాబ్ ఎక్కాడు. నా రిసైడింగ్ నా ప్రజెంట్ నేను ఉండేది మందమరిలోనే. ఇది నా కంప్లీట్ హిస్టరీ. దయచేసి ప్రతి ఒక్కరు ఈ రకంగానే చెప్పండి. ప్లీజ్ వెల్కమ్. మైనింగ్ షాప్ SRP2 మైనింగ్ షాప్ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మన అందరం కలుసుకోవడం చాలా సంతోషకరమైన. నా పేరు MD నన్నే సాహెబ్. నేను SRP2లో 1982 నుండి 2005 వరకు SRP2లో చేసిన. 2006లో ఓపెన్ కాస్ట్ అవుతుందంటే 2005లో నేను గోదావరికి ట్రాన్స్ఫర్ అయిపోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 2020లో రిటైర్డ్ అయింది. నాకు 2 పిల్లలు, 1 బాబు, 1 పాప. 2 పెళ్ళిళ్ళైనా, 2 హైదరాబాద్లో ఉంటారు. మేము బాగా చాలా సంతోషంగా ఉన్నాం. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు చామంతుల రాజయ్య. మన SRP2లో ఫస్ట్ నేను ఏమో అయినాను. మనందరూ ఇప్పుడు ఏంటిదంటే ఒకప్పుడు చాలా మనం మందమే మాట్లాడుకుందాము. మన ఏమో అయ్యాను అందరికీ మనకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీ అందరి సహకారం అందించినందుకు మీరు అందరూ నాకు హెల్ప్ చేశారు. సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేసినారు, అందరూ నాకు సహకరించారు, మంచి పేరు తెచ్చారు. అందరి తరఫున కూడా నీకు ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అందరము రిటైర్డ్ అయ్యాం. ఇప్పుడు అంతకుముందు మనము ప్రతిజ్ఞ చేసినాము, రక్షణ సూత్రాలు పాటించినాము, అన్ని చేసినాము. దానికంటే ఎక్కువ ఇప్పుడు పాటించాలి. అప్పుడు ఉద్యోగరీత్యాలో పాటించినాము, ఇప్పుడు మన శరీరం మన అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అను. ఇప్పుడు అందరూ ప్రతిరోజు ఇదివరకు ఎట్లనో డ్యూటీ చేసేటప్పుడు ఎలాంటి రక్షణ సూత్రాలు పాటించి పనిచేసినామో ఇప్పుడు అలానే అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మన పని మనం చేసుకుంటుందా వీలైన కాడికి మన పని మనం చేసుకోండి. మంచినీళ్ళు ఇవ్వనుడో లేకపోతే ఆ టీవీ పెట్టమనుడు కాదు. మనమే పోయి మన శాశక్తిలో ఎంతవరకు శాతం అవుతుందో అంతవరకు మన పని మనమే చేసుకోండి. ఎదుటి వాళ్లకు మనవరాలు ఉన్నదని, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారని వాళ్ళకు చెప్పకండి. వీలైన కాడికి మన పని మనం చేసుకోండి. శాతనైన తర్వాత శాత కానప్పుడు వాళ్ళే చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. SRP2 మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు సింగతి లక్ష్మీనారాయణ. నేను కేకే5లో అపాయింట్మెంట్ అయ్యి SRP 2కు 84లో SRP 2కు వచ్చి బదిలీ వర్కర్కి వచ్చేసి ఓవర్మెన్గా 93లో ఓవర్మెన్ అయ్యి 93లో ఓవర్మెన్ ఆపరేషన్ తీసుకొని SRP 2Aకి వెళ్ళాను. 2Aలో 9 years చేశాను. 2A ఓవర్మెన్ అయినాక IK1Aకి పోయినా. IK1Aలో 14 years. IK1A నుండి మళ్ళీ అగైన్ SRP 2 OC JMOగా SRP 2 OCకి వచ్చి 2020 ఏప్రిల్లో రిటైర్డ్ అయినా. ఫ్యామిలీ విషయానికి వస్తే 3 అబ్బాయిలు నాకు, అందరు వెల్ సెటిల్డ్. సో దయచేసి ఇంతే చెప్పగలుగుతాను, ఎందుకంటే అందరం చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి ఇక అన్ని వివరాలు ఏం చెప్పలేదు. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకున్నాను. నేను మీనారాములు, హెడ్ ఓవర్మెన్. SRP 2 మైన్ సోదర అందరికీ కూడా నా తోటి కార్మికులకు శుభోదయం. నేను 83 నుండి 93 వరకు ఇక్కడ శ్రీరాంపూర్లో చేశాను. ఫస్ట్ నా 79 అపాయింట్మెంట్ అది. 79 నుండి 83 వరకు మాదర MVK5లో చేశాను. 83లో డైరెక్ట్ MVK3 పోయినా అక్కడ యాక్సిడెంట్ అయింది అండర్గ్రౌండ్లో. తర్వాత ఓసీకి పోయినా, బెల్లంపల్లి ఓసీలో ఒక 24 years చేశాను. 40 years సర్వీస్. నేను టోటల్ ఈ గోదావరి యుద్ధంలో సర్వీస్ అంతా కూడా. నాకు 3 పిల్లలు, 3 బాబులు, ఒక పాప. అందరు సెటిల్డ్, వెల్ సెటిల్డ్. అందరికీ నమస్కారం. నా పేరు VLNV ప్రసాద్, అందరికీ సపరిచితుడిని. లక్ష్మీనారాయణ వరప్రసాద్, వడగొండ లక్ష్మీనారాయణ వరప్రసాద్. SRP 2 అపాయింట్మెంటు ఇది ఓసీ అయిన తర్వాత నేను RK7కి వెళ్ళాను. RK7లో 2019 మే రిటైర్డ్ అయినా. అంత హ్యాపీ. మా పిల్లలు బాబు US, పాప హైదరాబాదు. అంత హ్యాపీ. భగవంతుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. నా పేరు కేవి అప్పలరాజు. నేను హెడ్ ఓవర్మెన్గా SRP 2లో నేను మన ఎల్లందేరియా నుంచి వచ్చిన తర్వాత ఓవర్మెన్ అయ్యి RK7 నుంచి ఇక్కడికి రావడం జరిగింది SRP 2కి. కొంతమందికి సీనియర్లకి, కొంతమంది జూనియర్లకి నేను మిడిల్లో వచ్చి వెళ్ళిపోయాను. అయితే నేను దాదాపు 88 నుంచి 95 వరకు, 88 నుంచి 95 ఏప్రిల్ 24 పిల్లలకి హాలిడేస్ ఇచ్చే వరకు నేను ఇక్కడే పనిచేశాను. తర్వాత ఇక్కడ నుంచి మణుగూరు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సుధాకర్ సార్, మేమంతా ఇదంతా సుపరిచితులు, ఎందుకంటే బాగా కంటిన్యూగా అక్కడ SRP 2లో చేసాం. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి విజయవాడలో ఉంటుంది. అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా బాబు వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో మెడికల్ కమిషనర్ దగ్గర తెలంగాణ దీనిలో అసెస్మెంట్ ఆఫీసరు. ఆయన హైదరాబాద్లో ప్రజ్ఞనగర్లో ఉంటారు. మేము అంతా అంతా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం అయితే నేను ఖమ్మంలో సెటిల్ అయ్యాను. రిటైర్మెంట్ అయ్యి మణుగూరులో రిటైర్మెంట్ అయ్యాను. అయిపోయి ఖమ్మంలో సెటిల్ అయ్యాను. ఇప్పుడు ఖమ్మంలో హౌస్ తీసుకొని ఖమ్మంలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చుక్కనారాయణ. నేను 1976 అపార్ట్మెంట్ అయ్యాను. 83లో SRP 2కి వచ్చిన. మళ్ళా ఆ తర్వాత ఏంటంటే మైను SRP 2 మైన్ బంద్ అయినప్పుడు 2006లో RK8 పోయినా. RK8 నుంచి 2016 అక్టోబర్లో రిటైర్డ్ అయ్యాను. నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, ఒక అబ్బాయి USలో ఉంటాడు. అమ్మాయి నిజామాబాద్లో ఉంటుంది. వాళ్ళు 2 అమ్మాయి, అల్లుడు 2 డాక్టర్స్. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, ఇంకో అబ్బాయి USలో, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు. అందరికీ పిల్లలు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నేను కూడా ప్రజెంట్ దేవుని వల్ల మేము 2 ఉంటాం ఇక్కడ, ఆరోగ్యంగా ఉన్నాం. ఏంటంటే ఈ సమావేశాన్ని అరేంజ్ చేసి అందరినీ కలిపినందుకు నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనకు ఈరోజు కలుసుకోవడానికి ముఖ్య కారకులు ఎవరో 4-5 ఉన్నారు.
సరే ఏదో ఎంత రిస్క్ తీసుకున్నా కూడా కలపడం అనేది గ్రేట్. అందరినీ కలిపి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇదైనరు. వాళ్ళందరికీ ఇప్పుడున్న మైన్ స్టాఫ్ అందరికీ, మన రిటైర్డ్ అయిన వాళ్ళు కొందరు ఒకళ్ళ ఇద్దరు సర్వీసులు ఉన్నట్టున్నది. అందరికీ నమస్కారములు, ధన్యవాదములు. ప్రత్యేకంగా ఏంటంటే కమిటీ అరేంజ్ చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు నేను ముగించుకుంటాను. అండర్ మైన్ స్టాఫ్ మా సోదరులు సోదరులకి నా తరఫున అందరికీ శుభోదయం. నేనే SRP2లో 84లో వచ్చిన మనీ సర్దార్. మైన్ క్లోజ్ అయ్యేదాకా దాదాపు నేను 2లో ఉన్నా. ఆఫ్టర్ క్లోజింగ్ నేను RK7కి వెళ్ళిపోయినా. RK7లో రిటైర్ అయినా. నాకే 4 పిల్లలు, ఒకటి అమ్మాయి ఆల్రెడీ డెత్ అయింది. నేను SRPలో పనిచేసినప్పుడు నా డాటా చచ్చిపోయింది. దాదాపు పాత వాళ్ళు అందరికీ తెలుసు. భయం ఉంచి సరే సార్ నాకు మీదిగా పంపించి కవర్ వచ్చినాయి. అప్పుడు నేను 17 లెవెల్ల ఎయిర్ క్రాసింగ్ చేస్తాను. తర్వాత నా 4 పిల్లలు అందరికీ అందరు సెట్ అయిన ఇక్కడే ఉన్నాం. ఒక మన మనీ షాప్ అందరికీ నేను చిన్న విషయం కోరుకుంటున్నాను. ఎవరికైనా తల్లి తండ్రి ఎవరికైనా ఉన్నాడు ఆన్ లివింగ్, వాళ్ళకి మంచికి అర్చుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకో వాళ్ళే మనకి జన్మనిచ్చిన, పోషిండు, ఎంతదా చేసిన, ఈ తెలివి ఇచ్చిన్నావు. వాళ్ళు మనకి ఫస్ట్ నేనే నా దేవతకి, వాళ్ళకి తండ్రి దేవత ఈ తండ్రికి నేనే ఒకసారి అందరూ ధన్యవాదం కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకో నా ఫాదర్ నా మదర్ కూడా డెత్ అయింది. నా సఫరింగ్ దట్ నేనే ఏడుగురు తమ్ముడు, నేనే పెద్దోడు. 3 తమ్ముడు చనిపోయిన నా ముందు. నాకు చాలా బాధ ఉన్నాయి. ఆ బాధలు కూడా వాళ్ళకి అందరికీ కలుపుకొని నా ఫ్యామిలీని నడిపిస్తున్నాను. ఇది నా చరిత్రలు. థ్యాంక్ యూ. SRP2 సోదరులందరికీ నా వందనాలు. నా పేరు K. సత్యనారాయణ. SRP2లో 81లో వచ్చాను. 95లో కంప్యూటర్ స్టార్ట్ చేసి 2005 వరకు కంప్యూటర్లో చేసి 2005 GM ఆఫీస్కు ఏరియా సేఫ్టీకి వెళ్ళాను. తర్వాత 2007లో క్లర్క్ పాస్ అయ్యి క్లర్క్గా 2018లో దిగిపోయా. నాకు ఒక అమ్మాయి MBBS అది చేసి MD పీడియాట్రిక్స్ చేసింది. ఇప్పుడు వాళ్ళ పాప, నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ఉన్న 2 ఇయర్స్ నుంచి పాప దగ్గరే. ఇప్పుడు మాకు అదే ఎంజాయ్మెంట్. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు దీకొండ అన్నయ్య. నేను సింగరేణికి 1983వ సంవత్సరం జనవరి 5 తారీఖు నాడు నాకు ఇంప్లిమెంట్ కాల్ వచ్చింది. జనవరి 27 తారీఖు నాడు అంటే నా బ్యాచ్మెంట్ ఎవరంటే ఈ శేఖరే. మా గ్యాంగు బ్యాచ్ ట్రైనింగ్ గీనింగ్ అంతా RK7లో ఒక్కలు ఆడిసిపోసిండే, SRP2లో ఒక్కలు ఆడిసిపోసిండే. పోటీదే, అది కూడా పోటీదే. ఒకళ్ళు ఎత్తుడు, ఈయన ఎత్తుడు, ఒకళ్ళు పోసుడు. పోటీది RK7కి ఒకటి పోసిండు, SRP2కి ఒకటి పోసిండు. మొత్తం పైరవితోనే నడిచింది సంసారం అంతా రిటైర్ అయ్యేదాకా. నేను 1983లో ఈ SRP ఏది ఈ సింగరేణికి వచ్చినప్పుడు లుంగి గోసి పెట్టుకొని వచ్చి ఇసుక బత్త మోసిన. నేను లుంగి గోసి పెట్టుకొని వచ్చి ఇసుక బత్త మోసిన. నాది అప్పుడు నెంబర్ 1 నా ఇంటర్వ్యూలో ఇసుక బత్త మోసుడే ఉండే. మన ఏజెంట్ ఆఫీస్ దగ్గర, మన VTC నడిచే ఏజెంట్ ఆఫీస్ దగ్గర మోసేది ఉండే. అప్పుడు GM ఆఫీస్ పర్లేదు, ఇంకా GM ఆఫీస్ పర్లేదు. ఆ ఇసుక బత్త నాది 47 నెంబర్ 47.
ఆ ఇసుక బత్త 46 మంది మోయగా తక్కువ అయిపోయింది. అది అందరు 46 మంది మోయగా తక్కువ అయిపోయింది. నాకు ఈజీగానే లేచి, నేను అప్పుడు కష్టజీవిని, బాగా కష్టపడి పని చేసేవాడిని, కూలి పని వ్యవసాయం పని చేసినవాడిని. నాకు అది పెద్ద లెక్క అనిపించలే. పోయి వచ్చిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా. ట్రైనింగ్ చేసినాం. మార్చి 18 తారీఖు నాడు మా బ్యాచ్ మొత్తం మందిని RK7లో బదిలీ కోల్ ఫీలర్గా వేసిండ్రు. అందులో శేఖర్ కూడా మా బ్యాచ్, పల్లెం మల్లేష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆనాటి నుండి సరే నేను కోల్ ఫిల్లర్గానే ఎక్కువ రోజులు పనిచేసిన, 5 సంవత్సరాలు పనిచేసిన. SRF2లో కూడా కోల్ ఫిల్లర్ చేసిన. మా సార్ సైదయ్య సార్, మా సిఫ్టీ ఓర్మెన్, కోల్ ఫిల్లర్గా పనిచేసిన. అప్పుడు షార్ట్ ఫైర్ SRF2లోనే అయినా, సర్దార్ కూడా SRF2లోనే అయినా, ఓపెన్ కాస్ట్లో రిటైర్ అయినా. నాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. మా ఇద్దరాళ్ళు సింగరేణిలో ఉద్యోగం చేస్తారు. ఒక మా పెద్దల్లుడు అయితే మీ అందరికీ సుపరిచితుడు. SRF2లోనే బదిలీ ఫిల్లర్గా పనిచేసినప్పుడే నేను మా అమ్మాయిని ఇచ్చిన. చిన్నాళ్ళుడికి నా ఉద్యోగం ఇచ్చిన. మా కొడుకు జనరల్ సర్జన్, ఇప్పుడు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జన్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. మా కోడలు కూడా అసిస్టెంట్ ప్రొఫెసరే, కానీ ఆమె ఉస్మానియాలో చేస్తుంది. మా పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిండు. మా చిన్న అమ్మాయికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా కొడుకు కూడా ఒక కొడుకు, మొన్న జనవరి 7 తారీఖు నాడు కొడుకు. మేము ఇప్పటి వరకు దేవుని దయ వల్ల నేను మంచిగా ఉన్నట్టే లెక్క. మంచిగా ఉన్నట్టు అంటే మీ అందరికీ తెలుసు నా పరిస్థితి. సరే అట్లా కూడా మంచిగా ఉన్నట్టే లెక్క, నేను చెప్పుకోవద్దు. అట్లా కూడా మంచిగా ఉన్నట్టే లెక్క. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనము మన తల్లిదండ్రులకు తివారి గారు చెప్పినట్టు పుట్టినము, చదివిపించేటోళ్ళు చదివిపించిండ్రు, చదువుకున్నాడు. మనం చదువుకోని వాళ్ళని చదువుకోలేదు. మనం మంచి సింగరేణి తల్లి మనకు ఒక ఆదాయం కలిగించింది, ఉద్యోగం చేసినాం, రిటైర్ అయినాం. బిడ్డ మంచిగా లేదో, కొడుకు మంచిగా లేడో, వీళ్ళు ఆర్థికంగా లేరో, ఇబ్బంది పడతారు అని ఎవ్వరు రంది పెట్టుకోవద్దు. నా ఒక్క విజ్ఞప్తి అదొక్కటే. ఎలాంటి రంది పెట్టుకుంటే ఏమవుతా అంటే బీపీ, షుగరు, హార్ట్ అటాక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది. దయచేసి మనం కన్నాం, చదివిపించినాం, వాళ్ళు పెద్దోళ్ళు అయినరు, వాళ్ళ గీత ఎట్లుంటే అట్లా బతుకుతారు. మనం మాత్రం రంది పెట్టుకోవద్దు. మీ అందరికీ నా పర్సనల్ విజ్ఞప్తి. ఎందుకంటే మనం అందరం ఒక్క దగ్గర పనిచేసినాం కాబట్టి, ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టింది కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకొక విషయం చెప్తాను మీ అందరికీ. ఫస్ట్ సుధాకర్ సార్ చెప్తా, ప్రతి సంవత్సరం ఈ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం మేమే. ఇదంతా ఫ్రీ ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి, పేరున్న మనిషి, ఆయన కష్టజీవి, ఆయన కష్టాలు సుఖాలు నాకు కూడా తెలుసు. మేము ఇద్దరం కలిసి ఉన్నోళ్ళం. ఇది ఫ్రీగా ఇస్తాడు. నేను శేఖర్గా ఇట్లా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కండక్ట్ చేసిన వక్తలకు ప్రతి సంవత్సరం ఒక డేట్ పెట్టి కండక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం ఒక 2000 రూపాయలతో వచ్చేది లేదు. కొంతమంది కక్కుర్తిగాలు ఉంటారు, వాళ్ళు ఇప్పటికే రాలేదు. దానికోసం కాదు, ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ ఇక్కడనే కండక్ట్ చేద్దాం, సంతోషంగా జరుపుకుందాం. మనం అందరం ఉద్యోగం చేయనప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళో పుట్టినమో, ఎక్కడ పుట్టినమో, ఏమైందో, ఉద్యోగం చేసిన తర్వాత మనం అంతా కలిసి మెలిసి మంచిగా బతుకుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా బతుకుతున్నాం. పాపం 21 మంది చనిపోయారు, వాళ్ళు ఏమన్నా తీసుకుపోయినరా? కాబట్టి దయచేసి ఇది కండక్ట్ చేసిన వాళ్ళందరికీ నమస్కారం తెలుపుతూ ప్రతి సంవత్సరం ఒక డేట్ పెట్టండి. ప్రతి సంవత్సరం ఒక డేట్ పెట్టుకుందాం.
ఇదే సోదర అభిమానంతో మనం అందరం కలుసుకుందాం. ఎక్కడున్న వాళ్ళైనా కానీ హైదరాబాద్లో ఉండని, హైదరాబాద్లో ఉంటే సత్యనారాయణ వచ్చింది కదా, కే సత్యనారాయణ, వరంగల్ ఉండని, హైదరాబాద్లో ఉండని, ఖమ్మంలో ఉండని, హన్మకొండలు ఉండని, ఎక్కడ అప్పలరాజు సార్ వచ్చింది కదా ఖమ్మం నుంచి. అది నువ్వు చెప్పేటప్పుడు చెప్పు. కాబట్టి టైం ఎక్కువ అవుతుంది, అందరు మాట్లాడాలి కావచ్చు. దయచేసి తప్పకుండా ప్రతి సంవత్సరం ఇది కాదు ఇంకొకటి చెప్పేది ఉన్నది. మనకు వాట్సాప్ ఓపెన్ చేసిండ్రు, SRP2 వాట్సాప్ ఓపెన్ చేసిండ్రు. ఏదన్నా ఇంకొక విజ్ఞప్తి, ఏదైనా పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా మనం అందరం అటెండ్ అవుతాడు చూసుకుందాం. మనము మళ్ళీ SRP2 కన్నా నెంబర్ 1గా కలిసి ఉందామని నా ఒక్క విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నా. SRP2లో చేసిన మైనింగ్ సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు జిల్లాల సత్తయ్య. నేను 1983 ఫిబ్రవరిలో RK7లో అపాయింట్మెంట్ అయ్యాను. 86లో SRP2కి వచ్చిన, మళ్ళీ 2005లో RK7కి వెళ్ళి 2014లో మెడికల్ అడ్మిట్ అయినా. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి నా జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి జిఎం ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ చేస్తున్నది, చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళందరినీ కలిపిన ఈ సింగరేణి తల్లికి శతకోటి వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రామకృష్ణప్ప. నాకు 2 పిల్లలు. అమ్మాయి డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ములుగులో చేస్తుంది, అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంటాడు. నేను SRP2లో ఉన్నది అతి తక్కువ కాలం, 9 నెలలు 10 నెలలు మాత్రమే ఉన్నా. కానీ అందరూ చాలా నాకంటే నేను చెప్పదలుచుకునేది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు 80% నాకు ఆ పరిచయం ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఇక్కడి నుంచి మందమరి పోయినా, మందమరి నుంచి కొత్తగూడెం పోయినా, కొత్తగూడెం నుంచి మళ్ళీ గోదావరికి వచ్చినా, కానీ మధ్యలో రిలేషన్షిప్ ఉన్నది, మధ్యలో కలుసుకుంటున్నాం. మన సార్ చాలామంది ఉన్నారు, సార్లు అందరూ చాలాతోటి నేను కలిసే ఉంటున్నా, అందరూ నెంబర్లోనే ఎప్పుడు మాట్లాడుతున్నా, ఎప్పుడు కలిసిమెలిసి ఉంటున్నాం. ప్రవేశపెట్టిన కార్యకర్తలకు నమస్కారం. వాళ్ళందరినీ మనం గుర్తించి ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసేందుకు వాళ్ళకు కృతజ్ఞతలు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. సింగరేణి తల్లి అంటే నాకు నిజంగా తల్లి, ఎందుకంటే నేను బై బర్త్ నుంచి కూడా పుట్టిందే బెల్లపల్ల పుట్టి ఇప్పటి వరకు ఈ సింగరేణికి నేను కృతజ్ఞుణ్ణి. ఇక నేను 1982లో అపాయింట్ అయినా బెల్లంపల్లి MVK2లో. ఆ తర్వాత గోలేటి 1 చేసిన, అక్కడ నుండి SRP2కి వచ్చిన 98లో. వచ్చే వరకు ఇక్కడ బాగా గడబడి ఉండే, అప్పుడు ఫైరింగ్ అయింది, గాబాయికి పోయినావు అని చెప్పి నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టిండ్రు, అంటే ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా నన్ను వాళ్ళల్లో ఒకరినిగా చాలా తొందరగా కలుపుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక నాకు స్ఫూర్తి అంటే మా బావ అంటే శ్రీనివాసరెడ్డి. ఆయనకు పెళ్ళి తర్వాతనే జాబ్ అయింది. ఇక ఆయన నన్ను వెంబడేసుకున్నా, నేను ఆయన వెంబడేసుకున్నా, మాకే తెలియదు ఇప్పటి వరకు. ఇప్పటికి మంచిగానే కలిసి ఉంటాం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇద్దరు మంచిగా వెల్ సెటిల్. అమ్మాయి USA. ఈ సభను ఇంత దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషం. రాజశేఖర్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే SRP2 అంటే నంబర్ 2లో ఉన్నది. ఇప్పుడు ఈ సభతోని సింగరేణిలో నంబర్ 1గా దీన్ని చేయాలనేది నా కోరిక. ఇది అందరికీ తెలవాలి, టోటల్ సింగరేణికి. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎన్ఎం శంకర్. నేను 1985లో రన్నింగ్లో అపాయింట్మెంట్ అయినా, 88లో సాఫ్ట్వేర్గా పాస్ అయినా. అప్పుడు MVK6లో 3 సంవత్సరాలు చేసి SRP2కు 92లో వచ్చిన. తర్వాత SRP2 2000 వరకు చేసిన. 2000 నుంచి 2014 వరకు SRP3లో చేసిన. తర్వాత RK7లో 7 సంవత్సరాలు చేసి 19లో నేను రిటైర్మెంట్ అయిపోయినా. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఒక కొడుకు మన SRP3కి ఫిటర్గా చేస్తాడు, ఆయన ల్యాబ్ టెక్నీషియను. ఒక అమ్మాయి, అబ్బాయికి ఒక కూతురు. చిన్నటికి ఇక పెళ్లి కాలేదు, అమ్మాయి కొంచెం ఆరోగ్యం బాగాలేక పెళ్లి కాలేదు. థ్యాంక్ యూ. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి అందరూ కూడా మా యొక్క అన్నలు, తమ్ముళ్ళు, ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు గాడ్ ఫాదర్గా కూడా గుర్తింపు ఉంటుంది నా ఉద్దేశంలో. అందరూ కూడా నేను 74లో అపాయింట్మెంట్ అయ్యా. నా పేరు రావులూరు సైదయ్య.
74లో అపాయింట్ అయిన తర్వాత RK3లో చేశా. RK3లో 7 సంవత్సరాలు చేశాను. తర్వాత 81లో RK6కి వచ్చాను నేను యాజ్ ఏ షార్ట్ ఫైరర్గా. 3 నుంచి 6కి వచ్చినాం. 6 నుంచి మళ్ళీ SRP2 83లో వచ్చాను నేను మేలో. అప్పటికి 5 లెవెల్ ఏదో నడుస్తుంది. ఆ ఏబుల్లో 4 గవర్నమెంట్లు ఉండేవారు, 3. తర్వాత నేనే అక్కడ యాక్టింగ్ గవర్నమెంట్గా FFCగా వచ్చా. అప్పటి నుంచి ప్రతి మైనింగ్ స్టాఫ్ సోదరుడు నా సోదరుడి కిందనే భావించా. ఎవరికి ఏది వచ్చినా వాళ్ళు చెప్పినా, నాకు ఏదన్నా వచ్చినా వాళ్ళకి చెప్పినా అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పటికి కూడా అందరు ఎవరైనా ఉంటే నేను బ్లాస్టింగ్ చేస్తాననేటట్టు ఉత్సాహం ఉన్నారు మన జనమంతా. 2లో పనిచేసిన వాళ్ళకి నేను అప్రిషియేట్ చేస్తాను. అందరూ కూడా ఇంత హుషారుగా ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారంటే ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఇట్టనే కలకాలం కూడా జీవించాలని కోరుకుంటున్నా. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి టీచర్గా చేస్తుంది, 2వ అమ్మాయి హోమియోపతి డాక్టర్, 3వ అమ్మాయి హౌస్ వైఫ్. కాబట్టి అందరికీ మరీ ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టుగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా వాటిని ఈ కమిటీ వాళ్ళు పాటించి ఇదే విధంగా మళ్ళీ కూడా మనందరినీ చేరదీసి ఒక దగ్గర చేసేటట్టుగా సంవత్సరానికి ఒకసారి అన్నయ్య గారు అన్నప్పుడు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభోదయం. SRP2 ఆత్మీయ సమ్మేళనానికి సమయానికి అందరూ వచ్చి సహకరించినందుకు. నా పేరు కట్కూర్ భాస్కర్ రెడ్డి. SRP2కు నేను 96లో వచ్చిన. 96 to 2006 10 years ఉన్నా నేను. నాకు 2 అబ్బాయిలు. ఒకడు నాతోనే ఉంటాడు, డిగ్రీ చేసిండు. ఒకడు CA చేసి కోల్ ఇండియాలో జాబ్ చేస్తాడు. 2 పిల్లలు వానికి. మేమందరం సంతోషంగా ఉన్నాం కనుకనే వీలైనంత ఒక 1 month టైం తీసుకొని అందరినీ కలపడం జరిగింది. అందరికీ మా అభినందనలు. పేరు వంగల సుధాకర్. SRP2లో ఓర్మన్గా పనిచేసిన మీ అందరికీ తెలిసిన వాడినే నేను. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమ్మేళన పార్టీని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషము మరియు ఎంతో అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క ఆవేదనను, వాళ్ళ యొక్క బాధలను ఇంకొకరికి రాకుండా మరియు అట్లే అన్నయ్య గారు కానీ మన రాజయ్య సార్ కానీ ఎన్నో మంచి మాటలు చెప్పి మనందరినీ ఎంతో ఉత్సాహంగా ఇంకొద్దిగా ముందరికి పోవటానికి కూడా వాళ్ళు ఒక సూచనగా మనకు ఒక తొవ్వ చూపెట్టినట్టు భావిస్తున్నాము. మరి అదేవిధంగా నేను SRP2లో గవర్నమెంట్ 10 years చేసిన. సింగరేణిలో ఓన్లీ 21 సంవత్సరాలు చేసి నేను రిటైర్డ్ అయినా. ఎక్కువ చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా, ఎక్కువ చెప్పుడు అవసరం లేదు. మీ అందరికీ అన్ని విధాలుగా నా గురించి తెలుసుని నేను అనుకుంటూ, నాకు 4 పిల్లలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒక కూతురు కావేడి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన, ఒక మేనల్లుడికి ఇచ్చిన. ఆ విషయం మీ అందరికీ తెలిసే. కానీ అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరం చాలా హ్యాపీనెస్గా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. నా కుటుంబము మేము చాలా సంతోషంగా ఉండటానికి మీ అందరి ఆశీర్వాదం కూడా మాకున్నది. దాన్ని నేను నా మనసులో పడి ఎప్పటికీ ఉన్న పూర్ణచంద్ర విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటూ జరిగింది. అప్పుడప్పుడు మాకు ఈ రకంగా సాయం చేసిన వాళ్ళు అప్పలరాజు కానీ పూర్ణచంద్ర కానీ ఇట్లా నాకు తోడున్నారు అని నేను చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఈ ఎప్పటికీ జ్ఞాపకాలు ఇట్నే ఆ భగవంతుడు ఉంచాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరీ మీటింగ్ పెట్టేటప్పుడు కూడా ఫ్రీ ఇస్తా. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ మళ్ళీ ఒకటే రోజు కాదు, ఎప్పటి మీటింగ్ పెట్టినా మరీ అంటే ఎప్పటికీ అన్నట్టు. ఏ మీటింగ్? ఈ మీటింగు సమ్మేళనం మీటింగు మన మిత్రులు అందరు కలుసుకోవడానికి నా సహాయాన్ని నేను ఖచ్చితంగా నేను ఫ్రీ ఇచ్చుడు ఇది నేను వేరే భావనతో మాట్లాడట్లేదు. ఇది మన అందరిది, మనది. ఇది మనది అనుకోని మీరు ఫీల్ కావాలి, వేరేది అనుకోవద్దు. మంచి భావనతోనే నేను ఉంటానని అనుకుంటున్నా. మీరు కూడా అదే దృష్టితోని నన్ను చూస్తారని కూడా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. SRP2 ఇంక్లైన్ అనగానే మనందరిలో ఒక రకమైనటువంటి ఉత్తేజం బయటకు వస్తుంది. వేరే ఎన్ని మైండ్లన్నా చేయండి,
ఎందుకంటే దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఎస్ఆర్పి ట్వింక్లే. నా విషయానికి వస్తే నా పేరు రావి మనోహర్, అందరూ రవి మనోహర్ అంటారు ఉరఫ్. నేను ఎస్ఆర్పి 2 గురించి చెప్పాలంటే ఒక్క నిమిషం చెప్తాను. ఎస్ఆర్పి ట్వింక్లేన్ ఒక అడవిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ కుటుంబరావు దగ్గర నేను సూపర్వైజర్గా పనిచేసి జంగల్ అంతా కటింగ్ చేసి కాంట్రాక్టర్ దగ్గర పనులు చేయించేవాడిని. అది మొదటి నాకు అనుబంధం ఎస్ఆర్పి ట్వింక్లేన్ తోటి. మొదటి మైనింగ్ సర్దార్ ఎవరంటే మాటూరు మల్లయ్య. ఎస్ఆర్పి 1 నుంచి మందు తీసుకొని వచ్చేసి ఇక్కడ బ్లాస్టింగ్ చేసేవాడు. అప్పుడు డ్రిల్లింగ్ మిషన్స్ లేవు, సబ్బలతోటి పొక్కలు కొట్టేవాళ్ళం. ఆర్చ్ అయ్యేదాకా నేను ఉన్నా. అక్కడి నుంచి మళ్ళా ఎస్ఆర్పి 2కు 84లో వచ్చిన నేను ఆర్కే 7 నుంచి. రావడానికి కారణం మన ఓవర్మెన్ సార్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నాకు యాక్టింగ్ వేయలేదు, పైసలు వేయలేదని. సో ఎస్ఆర్పి 2లో అంత ప్రజాస్వామ్యం కాబట్టి నాకు అక్కడ ఉన్నటువంటి ఓవర్మెన్ సార్లు బ్రదర్స్ ఏ యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఇచ్చారు వితౌట్ మనీ. నేను ఒకసారి వాళ్ళకి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా. ఎస్ఆర్పి ట్వింక్లేన్, దట్ ఈస్ ది ఎస్ఆర్పి ట్వింక్లేన్. తర్వాత నేను మామూలుగా కోల్ ఫిల్లర్గా పనిచేస్తూ యాక్టింగ్ టిమ్మర్మెన్గా చేస్తూ, టిమ్మర్మెన్ అయినా, కోల్ కట్టర్ అయినా, షార్ట్ ఫైర్ అయినా, సర్దార్ అయినా, ఓవర్మెన్ అయిన తర్వాత నన్ను తీసి ఆర్కే 7కు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి వరకు నేను అందరితోటి కలిసిమెలిసి నా యొక్క అనుబంధాన్ని నేను పంచుకున్నాను. అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ థ్యాంక్స్. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి చనిపోయాడు ఒక 34 ఇయర్స్ బ్యాక్. ఆ 2 అమ్మాయిలు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. పెద్ద అమ్మాయి ఎంఏ ఎంఎస్సి బీఈడి చేసింది, ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్ చేసింది. అల్లుడు వచ్చేసి బ్యాంకులో మేనేజర్ అయినా. చిన్నల్లుడు వచ్చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్నమ్మాయి వచ్చేసి ఒక కంపెనీలో మేనేజరు. సో 3 మనవలు వచ్చారు, వాళ్ళతో హ్యాపీగా ఉన్నా. ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం చెప్తాను, దయచేసి వినండి. 2022లో నాకు క్యాన్సర్ వచ్చింది. 2022 ఫిబ్రవరిలో. ఇది ఆరోగ్యం అందరికీ అవసరం కాబట్టి చెప్తున్నా. ఎందుకు వచ్చింది అని అంటే దానికి డాక్టర్లు అనలైజ్ చేసి ఏమన్నారంటే నాకు పాన్, తంబాకు, గుట్కా, బక్క ఏమీ అలవాటు లేవు, ఎక్సర్సైజ్ చేసేవాడిని, యోగా చేసేవాడిని. ఎందుకు వచ్చింది అని అంటే మైనింగ్ వల్లనే వచ్చిందని డాక్టర్లు కన్ఫర్మేషన్ చేశారు. మైనింగ్లో ఉన్న పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మొత్తం పొల్యూషనే. కాబట్టి జాగ్రత్తగా ఇప్పటికైనా మనం ఉండకపోతే మనలో చాలామందికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకు అనంటే మైనింగ్ గాలి పీల్చుకున్నాం, గాలి తీసుకొని నీళ్ళు తాగినాం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ, నా సోదరులందరికీ మరొకసారి మనవి చేస్తున్నా. భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మీ ముందర మాట్లాడుతున్నా. నేను మళ్ళొకసారి అక్కడి దాకా పోయి వచ్చిన మీ అందరి ఆశీర్వాదం, భగవంతుని యొక్క అనుగ్రహం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నయ్య గారు ఒక మాట చెప్పారు, ఏప్రిల్లో పెట్టుకుందామనే నా ఉద్దేశం. ఏప్రిల్ లాస్ట్ సండే, ఏ రోజన్నా కానివ్వండి, ఏప్రిల్ లాస్ట్ సండే పెట్టేసుకుందాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఈ యొక్క మహాసమ్మేళనానికి వచ్చిన మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు గుడెల్లి రాజయ్య, ఎస్ఆర్పి 2. నేను అపార్ట్మెంటు 1983, రిటైర్డు 2018. అట్లనే మన ఎస్ఆర్పి 2కు నేను ఫస్ట్ ఆర్కే 7 నుండి ఎస్ఆర్పి 2కి వచ్చిన 1986లో. 5 సంవత్సరాలు పిల్లింగ్ చేసిన, 5 సంవత్సరాలు కోల్ కటింగ్ చేసిన. మిగతాది షార్ట్ ఫైరర్, మైనింగ్ సర్దార్ చేసిన. నాకు 4 పిల్లలు. 4 పిల్లల్లో ఒక అబ్బాయి ఒక అనారోగ్య కారణం వలన డెత్ అయిండు. 2 బిడ్డలు, ఒక అల్లుడు సాఫ్ట్వేరు, ఒక అల్లుడు మన పోలీస్ కమిషనర్ ఆఫీస్లో అసిస్టెంట్గా పనిచేస్తాడు. కొడుకు నా జాబ్ కాలేదు, కొడుకు కూడా హైదరాబాద్లో ఉన్నాడు, హ్యాపీగా సెట్ అయినాం. ఈ అందరికీ ఈ మనము ఒక తల్లికి పుట్టకపోయినా కానీ అందరం ఒక అన్నదమ్ముల లెక్క కలిసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్తే.
నా పేరు తోడే బాబు. నేను SRP2లో షార్ట్ ఫైరింగ్ చేసిన, ఇప్పుడు RK6లో చేస్తున్నా. నాకు 4 పిల్లలు, అందులో పెద్ద అబ్బాయి SI, చిన్న ఆయన ఆస్ట్రేలియా వెళ్ళి, 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి జాబ్ ఉంది, చర్చింగ్ ఉంది. థ్యాంక్ యూ. నా పేరు డి లక్ష్మీనారాయణ. నేను 1982లో SRP2లో వచ్చిన తర్వాత 22-17లో రిటైర్మెంట్ RK6లో అయినా. నాకు 2 పిల్లలు, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాం. మన మైనింగ్ స్టాఫ్ అందరికీ ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, మన వాట్సాప్ గ్రూప్ ఉన్నది కాబట్టి ఒక సండే అంటే నెలలో ఒక సండేను ఆ టైం పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ నమస్కారము. నేను 1975లో చీర్లగట్టయ్య. నేను కోల్ ఫిల్లర్గా మార్గన్ పిట్లో బెల్లంపల్లిలో పనిచేసి SR మన MEK1కు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ సాఫ్ట్వేర్గా పాస్ అయ్యి SRP2కు 1991లో నేను SRP2కి వచ్చిన. SRP2 నుంచి ఓపెన్ కాస్ట్ అయినాక RK7 పోయినా. RK7లో రిటైర్మెంట్ అయినా. నేను 38 ఏళ్ళ సర్వీస్ చేసిన. నాకు 3 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి జనుకోల ఏడి, నడిపే అబ్బాయి బెల్లం పాలిటెక్నిక్ కాలేజీలో, మా చిన్న అబ్బాయి సాఫ్ట్వేరు. మేమందరం సంతోషంగా ఉన్నాము. ఈ భగవంతుని దయవలన ఇంతవరకు మేము అంతా ఆరోగ్యంగా ఉన్నాము. SRP2 మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఒక పండుగ దినం. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అందరూ కలుసుకొని మాట ముచ్చట చేసుకుంటున్నాం, ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. SRP2 ఒక ప్రత్యేకత ఉంది. వర్కరే కానీ సూపర్వైజరే కానీ ఆఫీసర్ కానీ ఎక్కడ కలిసినా కానీ ఆగి వాడు ఎంత పని ఉన్నారు 2 నిమిషాలు మాట్లాడుతారు. అది SRP2 స్పెషాలిటీ. నా పేరు కేశెట్టి వెంకటేశం. 1982లో అపాయింట్ అయ్యాను. SRP2లో సర్దార్ షార్ట్ ఫైర్ చేశాను. తర్వాత RK7 పోయి 2019 రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు. పాప బెంగళూరులో ఉంటుంది, అల్లుడు సాఫ్ట్వేరు. చిన్నబాబు అమెరికాలో ఉంటాడు, కొడుకు కూడా 2 సాఫ్ట్వేర్లు. పెద్దబాబు బ్యాంక్ ఆఫ్ జాబ్ చేస్తాడు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను 0 లెవెల్ నుంచి పైకి వచ్చిన. సింగరేణి తల్లి ఒడిలో మా అమ్మ జన్మనిస్తే ఈమె పునర్జన్మ ఇచ్చింది మాకు ఆర్థికంగా. కాబట్టి సింగరేణిని ఎప్పుడూ మర్చిపోలేను. నా పిల్లల్ని సాదుకొని పెంచుకొని పెళ్లి చేసి ఇల్లు కట్టించి అన్ని చేసిన వాటి ఆ తల్లిని ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. SRP2 మైనింగ్ సర్దార్, గవర్నమెంట్స్, JMOs అందరూ మరియు మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను 1978లో సింగరేణిలో అపాయింట్మెంట్ అయ్యి RK6లో ఒక 2 ఇయర్స్ చేసినాను. 1980 SRP2 మైసమ్మ గార్డర్ ఎక్కించి, అప్పుడు క్యాజువల్ లేబర్స్ వర్కర్స్ అంతా పనిచేస్తుంటే వాళ్ళతో పాటు ఉండి మైసమ్మ గార్డర్ ఎక్కించి 2 ఎక్కించినాము. SRP2లో బిట్ షార్పర్గా టెండాల్గా చేసి మళ్ళీ షార్ట్ ఫైరర్గా 1986లో డిసెంబర్లో పాస్ అయ్యి 1987 జనవరి 1 నాడే నాకు ఆపరేషన్ ఇచ్చిండు. ఆ ఆపరేషన్లో కూడా కోల్కట్టర్స్ ఎవరంటే నా గురువులు అనుకోవాలి. వాళ్ళను సిగ్గతి లక్ష్మీనారాయణ, వియ్యాలని ప్రసాద్, కేశెట్టి వెంకటేశం. అయితే వీళ్ళు కలిసి మేము టన్నల్స్ తర్వాత బ్యాడ్ రూమ్స్ అవన్నీ కొట్టి మొత్తం వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత ఇక వీళ్ళు సర్దార్ పాస్ అయ్యి ఓర్మేల్గా పోయి ఇట్లా ఉన్నారు. నేను యాజిటీస్గా అదే సాఫ్ట్వేర్గా పనిచేసినాను. చేసి నెక్స్ట్ 1978లో అపాయింట్మెంట్ అయ్యి 2025లో RK6 డిసెంబర్లో RK6 నుంచి SRP2 నుండి RK5కి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ 2 ఇయర్స్ చేసినాను. 12 ఇయర్స్ టోటల్ 40 ఇయర్స్ చేసిన. 1958లో పుట్టిన, 78లో జాబు, 2008 రిటైర్మెంట్. నాకు 2 ఆడపిల్లలు, అందులో ఒక పాప
స్వామి శరణం అయిపోయింది. ఇంకొక పాప ఉన్నది. నెక్స్ట్ ఒక బాబు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఆయన 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 పనులు అన్నీ చేసుకుంటాడు, బాగుంటాడు, బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా జాబ్ చేసుకుంటుంటాడు మామూలుగా. ఆయనకు పెళ్ళైంది, ఆయనకి 2 కూతుళ్ళు. ఈరోజు మనమందరము ఈ సమ్మేళనం జరిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇంతకుముందు గతంలో మనం ఇంటికి వెళ్ళి దగ్గర పెట్టినాం, అప్పుడు కూడా మన అందరూ సహకరించిండ్రు. ఈరోజు కూడా అందరూ మన నన్నే సాహెబు, రాజశేఖరు, ప్రసాదు, వెంకటేష్ వీళ్ళందరూ మన అందరం కలిసి ఈ గ్రూప్గా చేసి ఇట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచించి చేసినందుకు, దీన్ని సహకరించి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మొట్టమొదటిసారిగా ఓం శ్రీ సాయిరామ్ ఎందుకంటున్నానంటే, స్వామి సన్నిధిలో నేను ప్రయాణం చేస్తున్నా కాబట్టి భగవంతుని గుర్తు చేసుకుంటున్నా. భగవంతుడు వేరు, మీరందరూ వేరు అని కాదు. మీ అందరి లోపల కూడా దైవం ఉన్నది. మీరందరూ కూడా దేవతలతో సమానం ఉన్నారు. ఎందుకంటే ఎస్ఆర్పి2లో ఉన్నన్ని రోజులు నేను ఎంతో ప్రేమగా ఆనందంగా 10-12 సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్గా పనిచేసి వేరే మైన్కి వెళ్ళిపోయాను. కొన్ని ఇబ్బందులు అంటే లాస్ట్ స్థితిలో నాకు కొంచెం నొప్పులు రావడం. నా పేరు మొట్టమొదటిగా చెప్పవలసింది పూరెల ప్రభాకర్. నేను గోలెట్ 1లో 82లో అపాయింట్ అయినా. 91లో నేను SR1కి వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ పాస్ అయ్యి SRP2 లైన్కు నేను మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మీ అందరికీ రుణపడి ఉన్నది ఏంటంటే, ఈ ప్రేమతత్వం అనేది ఇప్పుడు మన అన్నయ్య గారు అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా మనం కలుసుకొని ఈ ప్రేమతత్వాన్ని పొందాలి. ఎందుకంటే ఇది ఎక్కడ దొరకదు. ఈ ప్రేమతత్వం అనేది మనకి ఎక్కడ దొరకదు. గ్రామ సేవయే రామ సేవయగు, ప్రేమతత్వమే దైవతత్వమగు, దయగల హృదయమే దైవ మందిరము, దయలేనిచో దయముతో సరి, పరదూషణమే పాప పోషణము, నరులందరూ దివ్యాత్మ స్వరూపులే, దైవ ప్రీతియు పాప భీతియును సంగనీతియును కావల జనులకు. అంటే ఈ పద్యం ఎందుకు చెప్పిందంటే, మనం గ్రామాలలో ఉన్నాం కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి, మన తోటి వారికి కూడా ఏదన్నా చిన్న సాయం కొంత చేస్తే ఆ భగవంతుడు కూడా మెస్తాడు. దీనికి మొదటి గురించి ఎందుకు చెప్పిందంటే, సుధాకర్ సారు ఆ దయగల హృదయం ఉన్నది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది మనకి ఇచ్చి మనల్ని అందరినీ సంతోష పెడతానన్నాడు కాబట్టి ఆయన గురించి ఈ పద్యం పాడడం జరిగింది. మీరేమన్నా కొంచెం మన ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం క్షమించారు రాజశేఖర్ గారి గురించి. నాకు భయం అవుతాను, ఎందుకంటే కోపానికి కథ. ఓకే సార్. మైనింగ్ సోదరు గారికి ధన్యవాదాలు. నా పేరు భూపల్లి మల్లయ్య. నేను 86లో అపాయింట్మెంట్ అయ్యాను. RK8 RK న్యూటెక్ నుండి RK8కి వచ్చి RK8 నుండి SRP2కు 2001లో వచ్చాను. 2001 నుండి 2005 ద్వారా చేసి RK6 ట్రాన్స్ఫర్ అయిపోయాను. RK6లో 2020లో 4వ నెల రిటైర్మెంట్. నాకు కొత్త అమ్మాయి, ఇంకా మ్యారేజ్ కాలేదు, చదువుకుంటాను ప్రస్తుతానికి. నేను ప్రస్తుతానికి గద్దరాడిలో ఉంటున్నాను. ఇది నా బ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గంగయ్య. నేను 1975లో అపాయింట్ అయినా. ఇది KK2లో జనరల్ మాధురిగా అపాయింట్మెంట్ అయినా. అక్కడ సర్దార్ పాస్ అయిన తర్వాత 1982లో ఇక్కడికి వచ్చిన. ఏది SR2కు. అప్పుడు టన్నల్ మైన్లో ఈ టన్నలే నడుస్తుండేది. అప్పుడు ఎవరెవరు ఉన్నారంటే, మన DV రావు సార్, మాటూరు మల్లయ్య, గణపతి రాజం, నేను పనిచేస్తుంటే. మేము షార్ట్ ఫైర్ సర్దార్గా చేస్తుంటే. అప్పుడు ఆ రామచందర్ ఉన్నాడు, రామచందర్ మజదూర్గా చేస్తుండేది. అందరం కలిసి అప్పటి నుంచి అందరం కలిసి పనిచేసాం. తర్వాత 82 నుంచి 89 వరకు సర్దార్గా చేసి, తర్వాత ఓరివన పాస్ అయ్యి జనరల్ షిఫ్ట్ పనిచేసా. నేను సార్ అందరం కలిసి అందరితోటి కలిసి బాగా ఉన్నాం. తర్వాత మైన్ బంద్ అయినప్పుడు నేను భూపాలపల్లి పోయా. భూపాలపల్లి ఒక 10 సంవత్సరాలు చేసి 2016 వరకు చేసి అక్కడ రిటైర్డ్ అయినాను. నాకు 3 సంతానం. పెద్ద ఆయన సాఫ్ట్వేర్ కెనడాలో ఉంటాడు. అమ్మాయి మ్యారేజ్ అయింది, వాళ్ళు దుబాయ్లో ఉంటారు. ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు.
అందరికి పిల్లలు అయింది, అందరూ బాగానే ఉన్నారు. అందరికీ నమస్కారాలు. మీ అందరిని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఏంటి ఎన్ని రోజులు అయింది, ఏం కథ, అందరూ మన ఇంటి వాళ్ళలాగానే ఉన్నాం. మనం ఇప్పుడు కూడా ఒక ఇంటి వాళ్ళలాగానే ఉన్నాం. అబ్బా ఎంత సంతోషం ఉన్నదంటే నా జన్మలో ఇట్లాంటి సంతోషం దొరకదు. నేను 25 సంవత్సరాలు SR2K చేసా పని. 25 సంవత్సరాలు వీళ్ళందరితో కలిసి చేసా, అందరితో చాలా బాగున్నా. అందరు కూడా నన్ను మెచ్చుకున్నారు, వీళ్ళందరినీ కూడా నేను మెచ్చుకున్నాను. అంత అది ఒక అనుభూతి దొరకదు. అదొక కాలేజ్ లైఫ్ లాగా ఉండేది SR2. అందరితోటి కలిసి ఉండడం అది చూస్తే ఎప్పటికీ మర్చిపోలేను. నా జన్మలో మిమ్మల్ని అందరిని ఎప్పుడు మర్చిపోలేను. SRPT మైనింగ్ సోదరులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు సలిగంటి చిన్నయ్య. నేను 83లో ఆర్కేట్లో అపాయింట్మెంట్ అయ్యాను. అక్కడ సర్దారు పాస్ అయినా, ఓవర్మెన్ పాస్ అయిన తర్వాత 94లో SRP2కు వచ్చా. అక్కడ మైను బొంబే దాకా చేసి RK7 వెళ్ళిన. అక్కడ ఒక సంవత్సరం చేశాను. ఆడ నుంచి SRP3కి వచ్చి అక్కడ నేను రిటైర్డ్ అయినా 13లో. నాకు 4 పిల్లలు, ఆడపిల్లలు అందరూ. కాకపోతే ఒక చిన్న అమ్మాయి మాకు ఎక్స్పైర్డ్ అయిపోయింది. కొంచెం చింతించదగిన విషయం. అందరికీ నమస్కారము. నా పేరు బి నాగేశ్వరరావు. నేను 1981లో సింగరేణికి వచ్చిన SRP2లో అపాయింట్మెంట్. 2017లో RK7లో రిటైర్మెంట్. నాకు 2 పిల్లలు. పెద్దోడు బీటెక్ అయిపోయింది, జాబ్ సెర్చ్లో ఉన్నాడు. చిన్నోడు బీటెక్ చేస్తాడు. థ్యాంక్ యూ. నా పేరు ప్రభాకర్. నేను 28/11/81లో నేను అపాయింట్మెంట్ అయ్యాను. నేను 2020లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు 3 అమ్మాయిలు. పెద్ద పాప మ్యారేజ్ చేస్తే వాళ్ళు టెక్సస్లో ఉంటున్నారు. రెండో పాప డాక్టర్, పీజీ డాక్టర్, గైనకాలజిస్ట్. మూడో పాప MS కోసం యూఎస్కి వెళ్ళింది. థ్యాంక్ యూ. నా పేరు గుర్ర భూమయ్య. SRP1లో 1985లో అపార్ట్మెంట్ అయినాను బయలు పిల్లర్గా. 10 సంవత్సరాలు SRP1లో కోల్కతా చేసిన తర్వాత షార్ట్ ఫైర్ అయ్యి SRP2కు వచ్చిన. SRP2 వాతావరణంలో నేను అడుగుపెట్టి తక్కువ సమయము 2 సంవత్సరాలే పనిచేసింది కాబట్టి అయినా కానీ నాకు మంచి సంతోషకరమైన ఈ సమ్మేళనానికి ఆహ్వానం అందినందుకు చాలా సంతోషిస్తున్నా. నాకు 3 సంతానం. ఒక అమ్మాయి, అల్లుడు గవర్నమెంట్ టీచర్ కరీంనగర్లో ఉంటారు. 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో అబ్బాయి యుఎస్లో ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ సమ్మేళనానికి ఈ ఆలోచన వచ్చిన వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ SRP1 SRP2లో మైనింగ్ షాప్లో పనిచేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను దాగం నర్సయ్యను. 82లో అపాయింట్మెంట్ అయ్యి గోరెట్1లో 10 సంవత్సరాలు చేసిన తర్వాత SRP2కు వచ్చిన. SRP2లో సర్దార్గా 15 సంవత్సరాలు చేసి RK న్యూ టెక్లో రిటైర్డ్ అయ్యాను. నాకు 3 సంతానము, 2 బాబులు, ఒక పాప. ఓకే. నా పేరు చెన్నమాల తిరుపతి. నేను 1978లో నేను RK5లో అపాయింట్మెంట్ అయ్యి 1982లో SRP2కి వచ్చిన. షార్ట్ ఫైర్ సర్దార్ ఓవర్మెన్ చేసి 2005లో గోదావరి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ 2016 దాకా చేసి రిటైర్డ్ అయ్యాను. నమస్కారం. నా పేరు ధర్మి సత్తయ్య. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, ఒక కొడుకు. ఇప్పుడు వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. పేరు చావా వెంకటేశ్వర్లు. నేను SRP2కి 1980లో వచ్చిన. అక్కడే షార్ట్ ఫైర్ అయినా, అక్కడే సర్దార్ అయినా, మళ్ళీ లాస్ట్కి RK7 ట్రాన్స్ఫర్ అయినా. ఓపెన్ కాస్ట్ అయింది కాబట్టి SRP2 నేను RK7కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడే మొత్తం 2014లో నేను రిటైర్మెంట్ అయ్యాను. నాకు 2 బాబులు.
వాడు పోలాండ్లో ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకతను హైదరాబాద్లో ఒక అసిస్టెంట్ మేనేజర్గా చేస్తారు. మనీ స్టాఫ్ పెద్దలకు, నాతోటి సహోదరులందరికీ నా యొక్క వందనాలు. మరి నేను బెల్లంపల్లిలో ఉన్నా, జన్మించిన. అక్కడనే 72లో అపాయింట్మెంట్ అయ్యాను. మరి ఇక్కడ SRP 2లో SRP 2లో 20 సంవత్సరాలు పనిచేశాను. భూపాలపల్లి నుంచి నేను ఉద్యోగం నుంచి విరమించుకున్నా. మరి నాకు ఒక కొడుకు, ఆయన హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ పని చేసుకుని జీవిస్తున్నాడు. ఇప్పటికి మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అందరికీ వందనాలు. ఈ సంవత్సరం గారికి వందనాలు. నా పేరు గాజుల రామకృష్ణ. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, రెండో బాబు బెంగళూరులో ఉంటాడు, పాప బెంగళూరులో ఉంటుంది. నేను 81 అపార్ట్మెంట్ అయినా 2017లో రిటైర్ అయినా. వెరీ గుడ్. సోదరులకు అందరికీ నమస్కారం. ఇది చాలా చక్కటి ఉద్దేశం. ఎవరైతే ఇది మొదట అనుకున్నారో వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మనం అందరం ఒక దగ్గర కలిసి పనిచేస్తుంది చాలా పనిచేసినాము. ఇది మనకందరికీ జ్ఞాపకార్థము. ఇది చక్కటి ఆలోచన. ఇప్పుడు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అనారోగ్యంగా నేను సిక్ అయినా. ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తానని తెలిసిన తర్వాత నేను బెడ్ మీదకి వెళ్ళి క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. గ్రేట్. మీరు చాలా మంచి పని చేశారు. నేను సింగరేణి మన తల్లి లాంటిది. మనం అందరం ఒక కుటుంబంలో కొన్ని రోజులు కలిసి పనిచేసినాం. రిటైర్డ్ అనేది అందరికీ తప్పదు. తర్వాత నా పేరు సాట్ల భూమయ్య. నేను 1970లో కోల్ ఫిల్లర్గా అపాయింట్మెంట్ అయినా. నేను ఓవర్మెన్ 1986లో ఓవర్మెన్ పాస్ అయినా. తర్వాత ఐఎమ్ సారీ 80లో 1974లో ఓవర్మెన్ పాస్ అయినా. 1980లో నేను SRP 2కి వచ్చిన. SRP 2లో అందరం కలిసి పనిచేసినాము. అది ఒకటి మధురమైనటువంటి ఆలోచన. ఎన్ని బాధలున్నా కూడా డ్యూటీ మీద ఎవరి పనులు చేసుకొని మళ్ళీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మధుర రోజులు అవి. పోతే నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద ఆయన ఫారెస్ట్ ఆఫీసర్, చిన్న ఆయన డిప్టీ అసిస్టెంట్ మేనేజర్. నా బిడ్డ, నా అల్లుడు ఏడి పనిచేస్తాడు జెన్కో. తర్వాత నేను సింగరేణిలో SRP 2లో పనిచేసిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు అని ఉండే, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత నన్ను ఎయిర్ షాప్లో ఇచ్చిండ్రు నాకు. నేను SRP 2A, SRP 3, SRP 3A, RK 7, RK నూటే ఎయిర్ షాప్లన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు నేను మైన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నాకు అనారోగ్యంగా ఉంటే, కాళ్ళ నొప్పులు ఉంటే నాకు ఇచ్చిండ్రు ఇన్స్ట్రక్టర్గా. దాని తర్వాత మళ్ళా ఆయన కృష్ణమూర్తి ప్రాజెక్ట్ ఆఫీసర్. నన్ను వీటిస్లో చూసి ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి నన్ను ఓసికి తీసుకున్నారు. ఓసికి తీసుకున్న తర్వాత ఓసిలో చేసి రిటైర్డ్ అయిపోయినా. మీకు అందరికీ ధన్యవాదాలు. ఇది ప్రతిసారి ఇట్లే మనం అందరం కలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. నమస్తే. నా పేరు దొంగ రామచందర్. నేను 81 అపాయింట్మెంట్. నాకు ముగ్గురు పిల్లలు. ఒకరు సింగరేణిలో చేస్తున్నారు. అమ్మాయి USA, బాబు కూడా USA. నేను ఐరాజేశం. నా పేరు ఐరాజేశం. నేను 1977 సింగరేణిలో అపాయింట్ అయినాను MVK 1లో. అక్కడి నుంచి 84లో షార్ట్ ఫైర్ అయిన తర్వాత SRP 2కు 85లో వచ్చాను. 85 తర్వాత 88లో ఓవర్మెంట్ పాస్ అయిన తర్వాత SRP 2లోనే ఉన్నాను.
దాని తర్వాత SRP2 బంద్ అయిన తర్వాత 2006లో SRP1కి వెళ్ళాను. SRP1లో గవర్నమెంట్ JMO అక్కడే చేశాను. 2019లో రిటైర్మెంట్ అయ్యాను. నేను సింగరేణిలో 42 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పనిచేసినాను. మరి ఎవరైనా ఏసీలు ఉంటే చెప్పుకోవచ్చు. ఓకే, నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరూ సాఫ్ట్వేరే, కోడలు కూడా సాఫ్ట్వేరే, బెంగళూరులో ఉంటారు. ఓకే, నా పేరు వారిపల్లి రాజేందర్. నేను గవర్నమెంట్గా SRP2లో చేశా. తర్వాత అపాయింట్మెంట్ 83. మెయిన్గా ఈ యొక్క ప్రోగ్రామ్ను అరేంజ్మెంట్ చేసినటువంటి నా యొక్క మిత్రులు వీళ్ళందరికీ వాళ్ళకు ఈ ఆలోచన వచ్చినందుకు నాకు ఫస్ట్ మొట్టమొదటిగా మన రాజశేఖర్ అన్న ఫోన్ చేసి, అన్న ఇట్లా మనము చేసుకోవాలి, అందరం మిత్రులను కలవాలని చెప్పేసిండు. అన్న దానికి ఓకే అని చెప్పేసిన. ఆ తర్వాత మిత్రులు VLN ప్రసాద్ మన వాళ్ళందరూ కూడా దానికి అందరం కలుస్తామన్నా అని మేము కూడా కలవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను ఇంత సక్సెస్గా చేయడానికి మన తోడ్పడ్డ మన మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే SRP2లో మా అనుబంధం రమణారెడ్డి సారు, మేము గుర్తున్నామో లేదో కానీ మాకు బాగా గుర్తు. రమణారెడ్డి సారు, అశోక్, తర్వాత గాజమ్మన్న, మేమందరం కూడా ఫ్రెండ్స్ ఉండి అట్లా మేమందరం కూడా అట్లా కలిసి చేసినాం. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఈ ప్రోగ్రామ్ను ఈ విధంగా అరేంజ్ చేసినటువంటి ప్రతి సంవత్సరం చేసిన అందరం అటెండ్ కావాలని మైనింగ్ స్టాఫ్ ఈ మీటింగ్ను అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. నా పేరు కర్ర జవాహరెడ్డి, సీనియర్ మైనింగ్ సర్దార్గా రిటైర్డ్ కాదు, ఎక్స్ అయిపోయిన సూపరామేషన్. ఇప్పుడు నాది హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు. ఇంకా కాలపరిమితి ఉన్నది కాబట్టి ఎక్స్ అని చెప్పిన, రిటైర్డ్ కాదు. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు కెనడాలో ఉంటాడు, MS చేసి అక్కడ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుండు. కోడలు కూడా అక్కడనే పనిచేస్తుంది. 2వ కొడుకు మానసిక వికలాంగుడు. ఇంతటితో నేను ముగిస్తాను. నా పేరు P. పూర్ణచంద్రరావు. నేను SRP2లో సాఫ్ట్వేర్ సర్దార్ చేశాను. అది క్లోజింగ్ టైంలో ఆర్కేఎఫ్ వెళ్ళి రిటైర్ అయ్యాను. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్దవాడు హైదరాబాద్, చిన్నోడు US, అమ్మాయి హైదరాబాద్ సెటిల్ అయ్యాను. ఓకే. నా పేరు గురుమూర్తి. నేను 1988లో రిక్రూట్ అయ్యాను. 2026 ఆగస్టులో రిటైర్డ్ అవుతాను. ఇంకా సర్వీస్లో ఉన్నాను. ప్రస్తుతం మందమర్రి ETCలో చేస్తూ ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకు మ్యారేజ్లు అయినాయి. పెద్ద అమ్మాయికి మా అల్లుడు సింగరేణిలో ET ఫిట్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. చిన్న అల్లుడు గవర్నమెంట్లో చేస్తూ ఉన్నాడు. 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. అందరం హ్యాపీగా ఉన్నాం. సంతోషం. థ్యాంక్ యూ. నా పేరు దండమూడి వెంకటేశ్వరరావు. నేను SRP2లో 1981 నుంచి 2006 వరకు నేను అక్కడ పనిచేశాను. వివిధ హోదాలు సర్దార్ నుంచి ఓవర్నర్గా పనిచేశాను అక్కడ. నేను 2014 సత్తుపల్లిలో రిటైర్ అయిపోయాను. మాకు 2 పిల్లలు, 1 అబ్బాయి, 1 అమ్మాయి. అబ్బాయి ఏమో హైదరాబాద్లో ఉంటాడు, సాఫ్ట్వేర్ చేస్తాడు. అమ్మాయి US లో ఉంటుంది. అందరూ బాగానే ఉన్నారు. నాకు 3 మనవాళ్ళు. నా పేరు కొప్పుల చంద్రయ్య. నేను డిసెంబర్ 82 అపార్ట్మెంట్ RK4 తర్వాత కోల్ ఫిల్లర్ పర్మిషన్ ఇచ్చి RK8లో చేశాను. RK8లో కోల్ కలర్గా చేసి ప్రమోషన్ సర్దార్ ఇచ్చిన తర్వాత IK1 పోయి ఆ తర్వాత SRP2కి వచ్చిన. SRP2 ఎందుకంటే నేను ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. రాజశేఖరణ, నాకు SRP2 అంటే అభిమానం. దేని గురించి అంటే SRP2 2005 ఫిబ్రవరిలో నాకు బండి వీకిలు పడితే యాక్సిడెంట్ అయింది. పంది గుద్ది తల్లితే. అప్పుడు నా బ్రెయిన్ సర్జరీ అయింది. బ్రెయిన్ సర్జరీ అయితే మాకు షిఫ్టీ అండర్ మేనేజర్ రమణారెడ్డి సారు, CH రాజా సారు జనరల్ షిఫ్టీ ఆయన, వీస రవీందర్ అని సేఫ్టీ ఆఫీసర్ ఉండే, రాజేశ్వరరావు అని మేనేజర్ ఉండే. ఆ 2005లో ఆ బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు నేను చాలామంది డ్యూటీ చేయడం అన్ఫిట్ అనుకున్నారు. కానీ చాలామందికి తెలియదు. నాకు లీవ్లు ఉండే. లీవ్లు 60 రోజులు లీవ్లు పెట్టినా. కంపెనీలో ఏ మైల్లో కూడా 60 రోజులు లీవ్ అసలు అలో చేయరు. కానీ అండర్ మేర్ దయ వలన
ఆ మేనేజరు సేఫ్టీ ఆఫీసర్ మేనేజర్ అందరూ మాకు సహకరించారు. వాళ్ళతోనే సార్ కొత్తగూడెం మరి పోవాలి అది అంటే అప్పుడున్న ఎస్ఓ సార్ ఏమన్నంటే అవసరం లేదా నీకు లీవ్లు ఉన్నాయి కదా పెట్టుకో రేపు వచ్చి డ్యూటీలో చేంజ్గా అన్నారు. అట్నే అండర్వేర్ సార్ కలిసిన అందరికీ నాకు మైనింగ్ స్టాఫ్ అందరికీ నాకు సహాయం చేశారు కాబట్టి అందులోకి వెళ్ళి బయటపడి 2005 ఏప్రిల్ నేను మళ్ళీ SRP 3కి వెళ్ళిన. అది గ్రేడెంట్ పోయాను. అక్కడ చేస్తారా చేయడానికి చాలా మంది అనుకున్నారు. ఈ గ్రేడెంట్ ఎంతనే మనం పల్లెటూరులో నేను వ్యవసాయ పని చేసిన, తట్టలు వచ్చిన, బాంటాలు వచ్చిన, అన్ని పనులు చేసిన. గిదంత అనుకున్నా అక్కడ కూడా నాకు 6 సార్లు బెస్ట్ సర్దార్గా SRP 3లో అవార్డు ఇచ్చారు. SRP 2లో కూడా రాజయ్య సారు, మీ రవీందరు, సేఫ్టీ ఆఫీసర్ సార్ ఉన్నప్పుడు రమణరెడ్డి సారు, ఇప్పుడు కూడా SRP 2లో కూడా 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి SRP 2 కార్మికులకు మరియు అందరికీ మైనింగ్ స్టాఫ్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చేసుకుని ముగిస్తుంటాను. పేరు నరసింహ. నేను 1982లో ఆర్కెస్ట్రా అపాయింట్ అయితే బదిలీ వర్కర్గా. అందులో కొన్ని రోజులు నన్ను మ్యాన్వే వాడుతున్నారు. 1986 మనకు కోల్ ఫిల్లర్ లెటర్ ఇచ్చారు. ఆర్కే8 కోల్ ఫిల్లర్ చేసిన తర్వాత ఆ సమయాన్ని నేను మైనింగ్లోకి మైనింగ్ స్టాఫ్లోకి వెళ్ళిపోయాను. మైనింగ్ సాఫ్ట్వేర్గా పాస్ అయ్యాను. ఆడ 6 months చేసిన తర్వాత మురళీధర్ మేనేజర్ గారు SRP 2 పంపించారు 87లో. 87 నుండి యాక్టివేట్ చేస్తూ అందరికి డిక్లేరింగ్ అయింది కానీ నాకు డిక్లేరింగ్ లేదు. ఆ సందర్భంగా వీళ్ళందరూ చేసిన తర్వాత నాకు ఆర్కేషన్లో డిక్లేరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. డిక్లేరింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ SRP 2కి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మైనింగ్ సర్దార్ క్లియర్ అయింది 10 years. మన మైనింగ్ సోదరులంతా నాకు సహకరించిన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. నేను 1978లో ఫిబ్రవరిలో అపాయింట్మెంట్ అయిన SRP మన శ్రోగూడెం 3లో అక్కడ కోల్ ఫిల్లరు కోల్ కట్టు కూడా చేసి సర్దార్ అయిన తర్వాత 86లో SRP 2కి వచ్చిన. 2లో సర్దార్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిపోయినా. నాకు ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. ఒక అమ్మాయి B ఫార్మర్ చేసింది, ఒక అమ్మాయి M ఫార్మర్ చేసింది. కొడుకేమో బీటెక్ మెకానికల్ చేసిండు. కానీ సింగరేణిలోనే అపాయింట్మెంట్ అయ్యిండు, సింగరేణిలో జాబ్ చేస్తున్నాడు. నేను కూడా ఇక్కడే ఉంటున్నా. ఈ వేదికను ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటాను. నేను 82 పత్తి శ్రీనివాసరెడ్డి. 82లో అపాయింట్మెంట్ అయినా 2018లో మెడికల్ అంటే తీసుకున్నాం. నాకు 2 అమ్మాయిలు వెల్ సెటిల్ అయిపోయింది. నేను మచ్చ భీమయ్య. SRP 2లో 12 సంవత్సరాల 12 నెలల 12 రోజులు చేసిన. నాకు ఇటువంటి అనుభూతి ఎక్కడా లేదు. 9 మైళ్ళు తిరిగిన. లాస్ట్కు GDK OC2లో రిటైర్మెంట్ అయినా. నాకు 3 ఆడపిల్లలు, ఒక బాబు. మా బాబు కూడా సింగరేణిలో చేస్తాడు. మాది 4వ తరం సింగరేణిలో జాబ్ చేయడం. అందరు వెల్ సెటిల్. ఓకే, థ్యాంక్ యూ. శ్రేయభిలాషులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంకొక 2 years ఉంది అంటే పెరిగిన దాంతో 26 జూన్కి యాక్చువల్ రిటైర్మెంట్, 27 జూన్ పెరిగిన దాంతో ప్రస్తుతం GMఆఫీస్లో పనిచేస్తున్న 2 పిల్లలు పెళ్ళిళ్ళు వెలిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు కె వెంకటరమణారెడ్డి. వస్తలేదా? ఇంకా దగ్గర పెట్టాను. ఓకే, వెంకటరమణారెడ్డి. నేను 1991లో February 1 అపాయింట్మెంట్ గోలేట్లో అయ్యాను. తర్వాత గోలేట్ 1 ఇంక్లైన్లో కొంచెం చేసిన తర్వాత SRP 1కి వచ్చాను. అక్కడ 1 year చేసి ఆ తర్వాత భాస్కర్ రావు గారు వెంగళరావు గారు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. రావాలా ఎవరు ఒకరు అంటే MGTగా ఇక్కడే కాబట్టి తెలంగాణ కాబట్టి MGT అయినా పర్లేదని నన్ను తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా SRP 1లో నాతోని సన్నిహితులు మైనింగ్ స్టాఫ్ ఎక్కువ కూడా నాతోటి చాలా ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ తక్కువ పీరియడ్లో కూడా సార్ SRP 2 అంటే అది ఖతర్నాక్ మైనో, మీరు కష్టమైంది సార్, మీకు ఇబ్బంది అయితేమో అని. అరే బాబు, నేను పక్క తెలంగాణ, పక్క కరీంనగర్, నాది, నాకు ఇబ్బంది ఏముండదు. ఆ సోదరులు కూడా నాతో ఈక్వల్గా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంచి కోఆపరేషన్ దొరుకుతుంది. అలాంటి ఫీలింగ్ నాకేం లేదు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కూడా నాకు ఇలాగే మీరే ఎలాగైతే కోఆపరేట్ చేశారో అట్లా ఇస్తారని చెప్పేసి భావించి వెళ్ళడం జరిగింది. స్టార్టింగ్లో చిన్నగా మన సోదరులు, ఎందుకంటే ప్రతి ఒక్కరు SRP 2లో
బాన్ లీడర్ కాబట్టి అప్పుడున్న సందర్భంలో అప్పుడున్న పరిస్థితుల బట్టి అందరూ కూడా కొన్ని చిన్న చిన్న అదైనా కూడా ఒక 6 నెలల తర్వాత వారిలో నన్ను ఒక్కటిగా చూశారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా చూడడం జరిగింది. వారు కూడా నాతో చక్కని సహకరించారు. మైనింగ్ స్టాఫ్లో ముఖ్యంగా కొమరయ్య గారు, అన్నయ్య, తర్వాత వెంకటేశ్వర చెప్పాలంటే అందరూ దాదాపు ఏబీసీ రిలే. నేను చేసింది ఏ రిలే అయినా కూడా నాకు ఈక్వల్గా ఎడోర్మెంట్స్ కానీ మిగతా సర్దార్ కానీ షిఫ్ట్ వాళ్ళు కానీ వీళ్ళంతా భాస్కర్ రెడ్డి ఉన్నాడో లేదు కనిపించాలి నాకు. ఎక్కడ ఉన్నాడు భాస్కర్ రెడ్డి? ఓకే, తోడే బాబు, అందరూ పేరు తివారీ కూడా కొంచెం అప్పుడప్పుడు నాకు మంచిగా మాట్లాడాడు. ఇంకా గుర్తుపట్టిన నా పేరు గుర్తుకోలేదు అని. అశోక్, భూమయ్య మనవాడు ఓవర్మెన్, చక్కటి ఒక పేర్లని కాదు కానీ అందరూ జనరల్ షిఫ్ట్. ఇక్కడ 2 ఉన్నారు సోదరులు మనోళ్ళు, గుర్తుపట్టిన. మన ఎవరు రామారావు, పాపం ఆయన దురదృష్టం కొద్దీ అప్పుడు చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా నేను వచ్చాను. అయితే ఈ బాయ్లో SRP 2లో అంటే నా సర్వీస్ ఇప్పుడు 34 ఇయర్స్ అయిపోయింది. నేను ఇక్కడ పనిచేసిన దాదాపుగా 95 to 2002 దాకా చేశాను. 2004 ఆ సంవత్సరంలో చేసినప్పుడు ప్రొడక్షన్ పరంగా కానీ లేకపోతే సేఫ్టీ పరంగా కానీ ముఖ్యంగా అక్కడ అంతో ఇంతో నాకు గుర్తింపు వచ్చిందంటే దానికి కారణము ముఖ్యంగా ఏరియా మైనింగ్ స్టాఫ్, జనరల్ షిఫ్ట్ మైనింగ్ స్టాఫ్, దాంతోపాటు మిగతా షిఫ్ట్ వాళ్ళ సహకారం. ఇది నాకు కాస్త కూస్తో గుర్తింపు వచ్చింది అని అంటే అది SRP 2, అది బ్రాండ్, అది పోదు. ఎందుకంటే నాకు OC1 మెయిన్ తర్వాత కూడా సార్ మీరు SRP 2లో చేసినట్టు ఇది ఎంత సార్ అన్నారు. అంటే ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉంటారు, అది ఉంటారు. SRP 2లో నెగ్గగలిగినట్టే ఎక్కడైనా నెగ్గచ్చు. అది నెగ్గాలంటే మెయిన్ రైట్ లెఫ్ట్ భుజాలుగా పనిచేసి చక్కని సహకారం అందించిన మైనింగ్ స్టాఫ్ అందరికీ నేను నా రిటైర్మెంట్ అంతవరకు మర్చిపోను. నా గుర్తున్నంత మటుకు ఎవరు పిలిచినా ఇన్వైట్ చేసినా వస్తా. పెళ్లిళ్ళకు కొందరు పిలిచారు, వెళ్ళాను. పిల్లవని వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా బాధ్యతలు ఉంటే మీ కొడుకుల పిల్ల, మీ మనవల పిల్లలకి పిలిచినా కూడా వస్తాను నేను. అది కరీంనగర్, నా నంబర్ కూడా అందులో చేశాను. నాకు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అని సమయం వాళ్ళ కొంచెమే. ముఖ్యంగా మీరు నాకు ఎప్పుడు గుర్తుంటారు. అలాగే కార్మికులలో కూడా చాలా మంది యూనియన్ నాయకులు కానీ తర్వాత కొందరు మంచి రిలేషన్ ఉంది నాకు. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. చిన్న కామన్ అది. సో SRP 2 అనేది మర్చిపోవడం జరగదు. నాకు పర్సనల్గా నాకు 2 పిల్లలు. పెద్దోడు యూకే వెళ్ళినాడు, MA చేస్తున్నాడు. చిన్నోడేమో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. నాకు 4 ఇయర్స్ ఉంది, అంటే 1 ఇయర్ కలిపి. సో ఇంకా 4 సంవత్సరాలు కంపెనీలో సర్వీస్ చేస్తా. మళ్ళీ హెల్త్ పరంగా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డయాబెటీస్, తర్వాత ఈ కిడ్నీ స్టోన్స్, దానివల్ల కొంచెం ఎక్కువ హాస్పిటల్ తిరగడం జరుగుతుంది. దాంతో నేను ఎక్కువగా నా ఆరోగ్యం పట్ల, ఎందుకంటే బాధ్యతలు మర్చిపోద్దు కాబట్టి, బాధ్యతలు ఫుల్ఫిల్ కాలేదు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, 2 పెళ్ళిళ్ళు ఇంకా చూడాలి కాబట్టి, చేయాలి, బాధ్యతలు మర్చిపోద్దు కాబట్టి నేను నా గురించి ఎక్కువ పట్టించుకొని మిగతా వాళ్ళందరూ కమ్యూనికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాను. సో అదొకటే నేను అంటే ఇప్పుడు రాజశేఖర్ చెప్పి మిగతా వాళ్ళ సోదరులు ప్రసాద్ చెప్పేదంటే ఎవరెవరైతే నంబర్స్ ఉన్నాయో వాళ్ళందరి నంబర్స్ కూడా ఫీడ్ చేసుకొని నాకు కొంచెం పంపిస్తే నా కొడుకు 2 పెళ్లి కూడా నేను ఇన్వైట్ చేస్తాను అందరినీ పర్సనల్ ఫోన్ చేసి, రాలేకపోయినా కూడా. సో చాలా థ్యాంక్స్. మీరు ఇంతటి చక్కటి అరేంజ్మెంట్ చేసి, సుధాకర్ కూడా నాకు చెప్పగానే, సుధాకర్ అనగానే చాలా ఆనందం వేసింది చూడగానే. మనలో చాలా రోజులుగా పనిచేసిన వ్యక్తి ఒక పొజిషన్లో ఉన్నాడంటే దానికి తగ్గట్టు ఆయన ఆలోచన ప్లాన్ ఎలా ఉందో మనము దాన్ని బట్టి మనం కూడా కొన్ని ఏమైనా అవకాశాలు ఉంటే మనం కూడా అలానే ఆయన సహకారంతో కొంచెం ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ఉంటే బాగుంటుంది. ఆయన కూడా ఇంతకు రెట్టింపు, ఇంకో 2 years తర్వాత ఇంతకు రెట్టింపు డెవలప్ కావాలని కోరుకుంటున్నా. సో ఇలా చివరగా ఈ ప్రయత్నం చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇటువంటిది 1 yearకి ఒకసారి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చేస్తే నేను ఇప్పుడు యాక్చువల్గా రాజశేఖర్ నేను ఇవాళ ఎట్టి వస్తా రాని పొజిషన్లో ఉండే, కాకపోతే SRP 2 అనగానే నేను అది వాయిదా కొంచెం టైం జరుపుకోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు 3 o'clock నేను మళ్ళీ కరీంనగర్లో ఉండాలి. దయచేసి అందరూ ఏమనుకోకుండా ఈ అయిపోగానే కొంచెం నేను తొందరగా వెళ్తాను. అందరికీ కలిసి చెప్పకపోవచ్చు, పర్సనల్గా అర్జెంట్ వర్క్ ఉన్నది. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. మీరు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో కాకుండా ఆయుర్వేదాలతో సంపూర్ణంగా ఉండాలా. మీ పిల్లలు ఐశ్వర్యంతో సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.